ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 4వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం, అంటే ఈ నూతన సంవత్సరంలో 4వ తేదీ వరకు ప్రభువు మనల్ని నడిపించారు. ఈ ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఎక్కువ జాబులో మనము చేరి ఆ దేవదేవుని అనుదిన ఆహారాన్ని భుజించడానికి ప్రభువారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? ఎక్కువ జాబు లేచే అనుభవంలో ఉన్నారా ప్రియులారా? ఈ నూతన సంవత్సరంలో వాగ్దానాలు తప్పనిసరిగా చేసి ఉంటారుగా. నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏకూజాముని లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అలాగే కొన్ని అధ్యాయాలు దేవుని వాక్యాన్ని చదువుతాను. అలాగే ధ్యానం చేస్తాను. ఈ వాగ్దానాన్ని ఇంతలాగే మర్చిపోరు అనుకుంటా. ప్రమాణం చేసి ఉంటారు, తప్పనిసరిగా అనుసరిస్తున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని స్థిరపరచునుగాక. అలాంటి ఆత్మను మీకు దయచేసి ఆ దేవదేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు పదే పదే ఏకోజాం ప్రార్థన అని మేము ప్రస్తావన చేస్తామంటే, ఏకోజాములో దిన మొదటి గంటలో, దిన ప్రారంభములో మనం ప్రభు పాదాల చేత చేరి ఆ దేవుని కృపను పొంది మన దినాన్ని మనం ప్రారంభిస్తే ఆ దేవదేవుని కృప ఈ దినమంతయు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడుతుంది. ఈ భయంకరమైన శాపకరమైన ఈ దినాలు ప్రియులారా, బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా క్షేమంగా ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేని దినాలు ఇవి. రోడ్ వేస్ అంత భయంకరంగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పరిస్థితులు మానవీయ జీవితానికి అంత అనుకూలంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా కూడా, మన దేశమే కాదు. కారణం ఏంటనగా, సాతానుగాడు రెచ్చిపోతూ ఉన్నాడు. ఎందుకనగా వాడి దినాలు దగ్గర పడ్డాయి. వాడి నిత్య నరకాగ్నిలో వేసే దినాలు దగ్గర పడ్డాయి. వాడికి తెలుసు. కాబట్టి ఎంతమందిని వాడు పాపానికి దగ్గరగా చేసి మరణం పొందేటట్లుగా చేస్తే వాళ్ళు తప్పనిసరిగా నా బ్యాచ్ అయిపోతారు, వాళ్ళు నా బ్యాచ్తో నాతో కూడా వస్తారు అని వాడు ప్లాను. దైవిక సంబంధమైన దేవుని బిడ్డలను, లేక లోకమానవులందరూ దేవుని బిడ్డలే, ఈ దేవుని బిడ్డలను సాతానీయ బిడ్డలుగా చేర్చి నరక ప్రాప్తులుగా చేయడమే వాడి ప్రయత్నం. వాడి ప్రయత్నాన్ని చాలా స్పీడ్ చేసేసాడు ప్రియులరా. వాడి కాలం దగ్గర పడింది. అందువల్ల మనం కూడా బహు జాగ్రత్తగా ఈ దిన ప్రారంభంలో ఆ దేవదేవుని చెంత చేరి ప్రార్థించి మన దినాన్ని ప్రారంభిస్తే ఆ ప్రభు కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది కదా. ఈ విధమైన ఆశీర్వాదం పొందడానికే ఏకోజాం ప్రార్థన చేయండి బాబు. దిన ప్రారంభంలో ప్రార్థించి ప్రభు కృపను పొందుదాం అని
చెప్పడం జరుగుతోంది. ప్రియులారా, ఈ దినము ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో చివరి భాగంలో నేను చదువుతున్నాను, చూడండి. మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ పై భాగం చదివితే, మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడలా ఒక కండిషన్ పెట్టాడు. మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉంటాను. ఎప్పుడు అంటే, మీరు నా వాక్యం విని నా నిబంధన వాక్యముల విధుల ప్రకారము నడిచిన ఎడల మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. ఏమండి, ఆయన జనులు మనం అయినప్పుడు, ఆయన స్వాస్థ్యం మనం అయినప్పుడు, మనం ఈ లోకంలో దేనికి భయపడవలసిన పని లేదుగా. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మహిమాన్వితుడు, మహోన్నతుడైన ఆ దేవదేవుడే మనకు దేవుడిగా ఉన్నప్పుడు, మనకి కాపరిగా ఉన్నప్పుడు, మన తండ్రిగా ఉన్నప్పుడు, మనల్ని నడిపించేవాడుగా ఉన్నప్పుడు మనం ఇంకా భయపడవలసిన పని లేదు కదా. అయితే ఆయన మనకు దేవుడుగా, మనం ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా ఎప్పుడు ఉంటాము? ఆయన వాక్యం విని ఆయన వాక్యానుసారంగా ఉండే విధులన్నిటినీ మనం అనుసరించిన ఎడల ఈ గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడునయ్యుందును. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని చెబుని మనం ఆయన వాక్యానుసారంగా ఆయన విధులను అనుసరిద్దుముగాక. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుదుముగాక. ఎందుకు? ఆయన మనకు దేవుడై ఉంటాడు. మనం ఆయన స్వాస్థ్యం, ఆయన జనులుగా మనల్ని చేసుకుంటాడు. అలాంటి దీవెనలు దేవదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.